ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క సమాధానము మీకు మీ కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఒక అద్భుతమైన అంశముతో పరిశుద్ధాత్ముడు మన ముందుకు వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథముల నుండి రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ మాట. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఆదర్శ దంపతులు. ఆమేన్. ఏ దంపతులట? ఆదర్శ దంపతులైన ప్రిస్కిల్లా అకుల్లా, లేకపోతే అకుల్లా ప్రిస్కిల్లా. దేవునికి స్తోత్రం. ఈ అకుల్లా ప్రిస్కిల్లా అన్నవారు నిజంగా ఒక ఆదర్శవంతమైన భార్య భర్తలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వారికి పిల్లలు ఉన్నారు లేదో నాకైతే తెలియదు, కానీ వారు మాత్రం సంఘానికి ఒక ఆదర్శవంతంగా ఉన్నారు. ఆదర్శం అంటే ఒక ప్రభావితమైన వ్యక్తులు అన్నమాట. ఆదర్శం అంటే ఏంటి? ఒక ప్రభావితమైన వ్యక్తులు. లోకం ఏం చేస్తుందంటే హైట్ను, వెయిట్ను, పర్సనాలిటీని చూస్తుంది. ఆమేన్. పెళ్లి చూపులలో పిల్లని చూడమంటే పిల్ల యొక్క హైట్, వెయిట్, పర్సనాలిటీ. పిల్లని చూడమంటే హైట్, వెయిట్, పర్సనాలిటీ. పక్క నిలబెట్టి హైట్, వెయిట్, పర్సనాలిటీ. ఇది లోకం చూసేది. కానీ దేవుడు అట్లా చూడాడు. దేవుడు చూసేది హృదయాన్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు పొట్టుగున్నారా, పొడుగున్నారా, లావుగున్నారా, సన్నగున్నారా, ఆమె నల్లగున్నారా, తెల్లగున్నారా, ఇవన్నీ ఆయన చూడాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క అకుల్లా ప్రిస్కిల్లా అన్నవారు ఒక ప్రత్యేకమైన వారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ మధ్యలో నేను గమనిస్తున్నాను, ఆత్మలోకంలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? భార్య భర్తలను ఇరువురిని సమానంగా వాడుకుంటున్నాడు. ఇరువురిని ఒక ప్రభావితమైన వ్యక్తులుగా నిలబెడుతున్నాడు. ఎక్కడైతే భార్య భర్త నిలబడి దేవుని కోసం ముందుకు వస్తున్నారో వారిని అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆ యొక్క పరిచర్లు దీవించబడుతున్నాయి. ఆ పరిచర్లు ప్రభావితంగా ఉంటున్నాయి. ఆ పరిచర్లు విస్తరిస్తున్న విధంగా ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరు గమనించండి, ఎవరైతే ఈరోజు పరిచర్లో ఉంటున్నారో ఇద్దరిద్దరు కనబడుతున్నారు. భార్య భర్త. ఆ భార్య భర్తల పరిచర్య చాలా అద్భుతంగా వెళ్తూ ఉంది. ఏమేన్. ఇది పరిశుద్ధాత్ముడి యొక్క కార్యాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్లా గురించి పౌలు గారు ఏమని చెప్తా ఉన్నారంటే నా జత పనివారు అంటున్నాడు. ఏ పనివారట? ఒక దైవ సేవకుని హృదయంలో వీరు ఒక స్థానాన్ని సంపాదించుకున్నారంటే వీరు సామాన్యులు కాదు, వీరు సామర్థ్యం కలిగిన వారు. హల్లెలూయా. దేవుని హృదయంలో ఒక స్థానం సంపాదించుకోవాలి మొట్టమొదటిగా. రెండవదిగా మీ యొక్క దైవ సేవకుల హృదయాల్లో మీకు ఒక స్థానం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటుంటారు ఆ సేవకులతో మనకేం పనయ్యా, మనం దేవునితో మనకు పని, కాబట్టి దేవుని వైపు మనం చూద్దాం, దేవునిలో ఉందాం, మనం పోదాం, మనం పోయి కూర్చుందాం, ఊరికే ఉందాం, అంతే తప్ప మనకి సేవకులతో ఏం పని అంటుంటారు. అది రాంగ్ స్టేట్మెంట్ దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. దేవునితో నీకు పని కావాలంటే దైవ సేవకుని ద్వారానే పని జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే కాపరులను ఎందుకు పెట్టాడంటే కాపాడడానికి వారిని పోషక కర్తలుగా చేశాడు. దేవునికి స్తోత్రం. వారు లేకపోతే మనం ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతుంటాం. కాబట్టి వారిని మన ఆత్మల కొరకు కాపర్లుగా ఉంచాడు. కాబట్టి మన యొక్క బాధ్యత ఏంటంటే ఆయన గొర్రెలుగా ఆయన స్వరాన్ని విని మనం ముందుకు సాగుతూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క అకుల్లా ప్రిస్కిల్లా అనే వారు మొట్టమొదటిగా వాళ్ళల్లో ఉన్న మంచి లక్షణం ఏంటంటే పౌలుకు వారు జత పనివారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. పౌలు యొక్క
ప్రయాణాలలో ఆయన సువార్తను ప్రకటిస్తూ సంఘాలను స్థాపిస్తూ అనేక ఆత్మలను ప్రభు వైపు నడిపిస్తున్న అటువంటి దినాలలో ఈ యొక్క అకుల ప్రిస్కిల అనే వారు ఆయనకు జత పనివారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, కొంతమంది ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం 24వ వచనాన్ని మనం చదువుదాం. ఫిలోమోను మొదటి పత్రిక మొదటి అధ్యాయము 23, 24 వచనాలు. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీలైన ఎపఫ్రా నా జత పనివారైన. చూడండి, ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ పౌలు గారికి జత పనివారు. మార్కు, అరిస్మార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం. వీరందరూ కూడా ఎవరు? పౌలు గారికి జత పనివారు. వారితో పాటు ఈ అకుల ప్రిస్కిలాలు కూడా చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పాస్టర్ గారితో కలిసి పరిచర్య చేయడం అనేది అది మామూలు విషయము కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అకుల అన్న మాటకు అర్థం ఏంటంటే పక్షిరాజు అని అర్థం. అకుల అన్న మాటకి ఏంటి? పక్షిరాజు అని అర్థం. ప్రిసిల్లా అన్న మాటకు అర్థం ఏంటంటే ముసలమ్మ అని అర్థం. ఏమేన్? దేవునికి స్తోత్రం. అంటే ముసలమ్మ అంటే ముసలోళ్ళు అది కాదు. ముసలమ్మ అంటే ఆల్రెడీ నిర్ణయించబడినది అని అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎర్లియర్ అంటారు ఇంగ్లీష్లో. దేవునికి స్తోత్రం. అంటే ముందే ఆమె ఒక ప్రణాళికతో ఏర్పరచబడింది. దేవునికి స్తోత్రం. ఆమె ముందే ఒక ప్రణాళికలతో ఏర్పరచబడింది కాబట్టి ఆమె పక్షిరాజుతో కలిసింది. దేవునికి స్తోత్రం. ఆ పక్షిరాజు ఎవరంటే అకుల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్షిరాజులో ఉన్న గొప్పతనం ఏంటంటే, పక్షిరాజులో ఉన్న ఆ బలమైన కార్యం ఏంటంటే, పక్షిరాజు స్వతంత్రంగా ఉంటుంది. అది ఫ్రీడమ్ కలిగి ఉంటుంది. అది బానిసంగా బతుకు ఉండదు దానికి, పక్షిరాజుకు. అందుకే అది ఉన్నతమైన స్థితిలో ఉంటుంది, ఉన్నతమైన ప్రాంతంలో ఉంటుంది. హల్లెలూయా. రెండవదిగా పక్షిరాజులో ఉన్నది ఏంటంటే దాంట్లో సౌందర్యం ఉంది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అది రెక్కలు చాచి అట్లా ఎగురుతుంటే దాన్ని చూసేవారికి ఎట్లుంటుంది తెలుసా? మామూలుగా ఉండదు, ఒక ప్రత్యేకంగా ఉంటుంది అది. అందుకే అది పక్షిరాజు. దేవునికి స్తోత్రం. మూడవదిగా దాంట్లో బలం ఉంటుంది. దేవునామానికి మహిమ కలుగాక. ఎటువంటి బలం అంటే, ఎదురుగాలులు వస్తున్నాయి అనుకో, ఆ ఎదురుగాలులను ఎదురించుకుంటూ వెళ్ళిపోయే బలము దానికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆత్మీయ లోకంలో పక్షిరాజుతో పోలుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్షిరాజు వలె మనం రెక్కలు చాచి ఏం చేయాలంట? పైకి ఎగరాలి. పక్షిరాజు అన్నిటికంటే పైకి ఎగురుతుంది. దేవునికి స్తోత్రం. ఇటువంటి మంచి లక్షణాలు ఈ ఆత్మీయ కుటుంబంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. సో వీరు పౌలు గారికి జత పని వారిగా ఎట్లా మార్చబడ్డారు అని అంటే, చూడండి, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశస్థుడైన అకుల అను ఒక యూదుని. అకుల ఎవరో తెలుసా? ఒక యూదుడు. అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారిద్దరి యొద్దకు వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు వారిని ఏం చేశాడంట? కనుగొన్నాడని చెప్పండి. హల్లెలూయా. సేవకులుగా మేము కూడా చాలామంది చూస్తూ ఉంటాం. అందరినీ చూస్తున్నట్టే ఉంటాం, కానీ కొంతమందినే కనుగొంటుంటాం. ఆమె దాంట్లో జత పనివారుగా ఉండేవారు. హల్లెలూయా. ఎవరిని కనుగొనాలని చూస్తున్నాడంట ఈయన? చదవండి. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా వారు దైవ సేవకుని దర్శనంలో జత పనివారు కావడానికి కారణం ఏంటంటే, దైవ సేవకునితో కలిసి పనిచేశారు. ఆమేన్. అది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా.
పౌలు గారు నాకు ఒక దర్శనం ఉంది చెప్తాను ఇన్నని పౌలుకు రిటర్న్ ప్రసంగాలు ఏం చేయలేదు. వీళ్ళు చేసింది ఏంటంటే పౌలుతో కలిసి డేరాలు కుట్టే పనిలో ఉన్నారు. హల్లెలూయా. అంటే ఒక మాట చెప్పాలంటే కలిసి పని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి పౌలు గారు ఎందుకు డేరాలు కుట్టుకుంటున్నాడు అంటే, పౌలు గారు డేరాలు కుట్టుకొని దాంతో వచ్చే డబ్బును తీసుకొని ఆ సేవ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకంటాడు దశలోనికీయులకు రాసిన పత్రికలో, నేను ఎవడికి భారంగా లేను అంటాడు. ఎందుకు? నా భారం నేనే మోసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయనకు ఉన్న వృత్తి, ఆయనకున్న తలాంతును అతను వాడుకుంటూ ఏం చేస్తున్నాడు తెలుసా? సేవకు ముందుకు వెళ్తూ ఉన్నాడు. అయితే అటువంటి పనిలో ఈ కుటుంబం కూడా, అంటే ఈ భార్య భర్తలు కూడా ఏం చేశారు? కలుసుకున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? కలిసి పని చేస్తున్నారు అని చెప్పండి అందరు కూడా. సో ఎప్పుడు కూడా మనము దేవుని రాజ్య సంబంధమైన విషయాల్లో దైవ సేవకులతో కలిసి మనం పని చేయడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్కన తీసుకుపోయి కుంపడి పెట్టుకోవడం కాదు, వారితో కలిసి ఏం చేయాలా? పని చేయాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు మీకోసం పంపబడ్డారు కదా. ఈ అపోస్తుడైన పౌలు పంపబడ్డాడు. దేనికి పంపబడ్డాడు? క్రీస్తు కోసం శ్రమలు పొందడానికి, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి, అనేకులను దేవుని రాజ్యానికి వారసులను చేయడానికి దేవుడు అతనిని పంపించాడు. ఆయన ఒక మిషన్ ట్రిప్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏ ట్రిప్లో ఉన్నాడు? ఆయన మిషన్ ట్రిప్లో ఉన్నాడు. అయితే మిషన్ ట్రిప్లో ఉన్నప్పుడు ఆ మిషన్ నెరవేర్చబడ్డానికి ఈ యొక్క అకుల ప్రిస్కిల లాంటి కలిసి పనిచేసేవారు కావాలి. హల్లెలూయా. పని దొంగలు పనిచేయరు దేవుని రాజ్యంలో. ఏం గారు? పని దొంగలు పనిచేయరు దేవునికి స్తోత్రం. నేను ఏ దొంగతనం చేయాలంటే పని దొంగవేమో దేవుని రాజ్యంలో చేయకుండా ఉంటే. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి కలిసి పని చేసేవారుగా ఉన్నారు. పౌలుతో కలిసి వారు పని చేశారు అని చెప్పండి అందరు కూడా. అందుకే పౌలు గారు అంత పెద్ద మాట అంటున్నాడు, వారు నా జత పని వారు అని. ఎందుకంటే వారు కలిసి పని చేశారు. దైవ సేవకునితో కలిసి పని చేశారు. చెప్పండి, దైవ సేవకునితో కలిసి పని చేశారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా టెంట్లు కుట్టే పనిలో వాళ్ళు ఏమయ్యారు? కలిసి పని చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా చూడండి 18వ అధ్యాయము 18వ మాట. అపొస్తలుల కార్యంలో 18:18. పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రయాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి కలిసి పని చేశారు, ఇప్పుడు అతనితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. అందరూ ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. సో వారు ఆదర్శవంతులుగా మార్చబడ్డానికి కారణం ఏంటంటే వారు దైవ సేవకుని విడిచిపెట్టలేదు. వాళ్ళు ఏం చేశారు? ఆయనతో కలిసి ప్రయాణము చేస్తున్నారు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను స్కూల్ చదివే దినాలలో మాకు 16 కిలోమీటర్ల దూరం మాకు స్కూల్. ప్రతిరోజు కూడా మేము బస్సు ఎక్కి పోవాల్సిందే. ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్ళేవాళ్ళం. అయితే నేను ఏం చేసేవాడిని తెలుసా? మా ఫ్రెండ్స్ అందరు కూడా సీట్లలో కూర్చొని వాళ్ళు అక్కడ ఇక్కడ ఉంటే నేను మాత్రం డ్రైవర్ వెనక ఉండేవాడిని. డ్రైవర్ వెనక నిలబడేవాడిని. ఆ డ్రైవర్కి ఇట్లా కమ్మి ఉంటుంది అన్నమాట. ఏముంటుంది? ఇట్లా కమ్మి ఉంటుంది, ఎవరు లోపలికి రాకుండా. కానీ నేను మాత్రం కింద నుంచి వెళ్ళిపోయి అక్కడ ఉండేవాడిని. అయితే నేను గమనించింది ఏంటంటే లోపలికి వచ్చేవాళ్ళు ఎంతోమంది ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ నేను మాత్రం ఆయనతోనే ఉండేవాడిని. అద్భుతం ఏంటంటే ఆయనతోటే ఉన్నందుకు ఆయన ప్రతిరోజు నాకు ఒక లడ్డు కొనిచ్చేవాడు. బాగా మాట్లాడేవాడు ఆయన. మంచిగా సంబంధం ఉండేది ఆయనతో నాకు. ఎక్కడ చూసినా ఎంత రష్ బస్సు ఉన్నా టకాన ఆపేసేవాడు. ఎందుకు? ఆయనతో కలిసి నేను ప్రయాణం చేస్తున్నాను కాబట్టి. అద్భుతం ఏంది అంటే అందరు ఇట్లా ఎక్కే డోర్లో ఉంటే డ్రైవర్ దిగి ఎక్కే డోర్ ఉంటే ఆ డోర్లో ఎక్కించుకునేవాడు నన్ను కొన్నిసార్లు. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటే ఎక్కడ వచ్చేస్తారు ఈ పిల్లోనని. హల్లెలూయా. దేనికి స్తోత్రం. ఆ రీతిగా మన జీవితాలు కూడా ఎట్లుండాలి తెలుసా? సేవకులతో కలిసి ప్రయాణము చేయాలి. దేని కొరకు? దేవుని రాజ్య సువార్త ప్రకటించే దాని కొరకు.
హల్లెలూయా. ఈ సేవకుని దగ్గర పోతే మనకేమైనా లాభం వస్తుందా? ఆపదలో వీళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు సంపాదించుకోవచ్చా? లేకపోతే కష్టం వచ్చినప్పుడు వీళ్ళు మనకి ఇస్తారా అని ఇటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మనం పెట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఆలోచన అంతా ఈ అకుల ప్రిస్కిల లాగా ఆయనతో కూడా ప్రయాణము చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. సో అది చాలా మంచి విషయం కదా. మొన్న ఒకరోజు సమస్య వచ్చినప్పుడు చాలామంది వచ్చారు సంఘస్థులు. నిజంగా నాకు కన్నీళ్ళు మున్నీళ్ళు అయిపోయాను నేను. ఎందుకంటే ఒంటరిగా నేను ఈ ప్రాంతానికి వచ్చాను. అయితే ఈరోజు ఆ ఒంటరి వాడిని దేవుడు 1000 మందిగా మార్చి తన కృపను అందించినందుకు ఆమేన్. ఎంతగా కదా ఆ ప్రయాణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఎట్లా అడ్డుపడ్డారంటే, మీరు దైవ సేవకునైనా మందిరాన్నైనా తాకాలంటే మొట్టమొదటే మా శవాల మీద నుంచి పోవాలన్నారట. ఎవడైనా ధైర్యం చేస్తాడో రావడానికి ముందుకు? హల్లెలూయా. అది ప్రయాణం చేసే విధానం. దేవునామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు కదా. 3.5 సంవత్సరం బాగా తిన్నారు, ఆమెను అన్నీ చూశారు, అంతా అయిపోయింది. యేసు ప్రభుని పట్టుకున్న మరుక్షణం ఏమయ్యారు? వీళ్ళంతా ప్రయాణాన్ని ఆపుకొని గబగబా దిగి ఎక్కడో అక్కడ పారిపోయినారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకు కొన్నిసార్లు ఫీలింగ్ వస్తుంటుంది, ఏంటి ప్రభువా ఇదంటే, ప్రభు అంటాడు, నాయనా నువ్వు బస్సు డ్రైవర్వి అంటాడు. చూడండి, బస్సు డ్రైవరు ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్కి పోయేవాడు ఎవరు? బస్సు డ్రైవర్ ఒక్కడే. ఆమెన్. స్టీరింగ్ పట్టుకొని ఎక్కిపోతూ ఉంటాడు. మధ్యలో ఎంతోమంది ఎక్కుతుంటారు, ఎంతోమంది దిగుతుంటారు. ఎక్కినందుకు థ్యాంక్ యూ అంటాడా? దిగిపోతున్నందుకు అయ్యో అంటాడా? కదా. డ్రైవర్ పని ఏంటి? సాగిపోతూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంతమంది ఎక్కారు, ఇంకా నేను బండి నడిపాను పక్కకు పోతాడా? ఇంతమంది దిగిపోయారు కాబట్టి ఇంకా నేను నడిపానని వెళ్ళిపోతాడా? ఆహా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు దిగిపోడు, ఎందుకు ఆగిపోడు అంటే ఒకటే ఒక కారణము, అతడు ప్రభుత్వము చేత నిర్ణయించబడి అపాయింట్మెంట్ చేత కూర్చోబడ్డాడు కాబట్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా దేవుడు నన్ను బలపరిచాడు. ఆమేన్. నువ్వు ఏం బెదరొద్దు, నువ్వు ఏమీ అదురొద్దు. ఎందుకు? నువ్వు మనుషులను చూచి ఇక్కడికి నువ్వు రాలేదు. ఆమేన్. నా పిలుపును అందుకొని నువ్వు ఇక్కడికి వచ్చి నిలబడ్డావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎక్కుతుంటారు, దిగుతుంటారు. నీ పని మాత్రం స్టీరింగ్ భద్రంగా పెట్టుకొని కుడికి కానీ ఎడమకు కానీ లోయల్లోనూ కానీ లేకపోతే ఇంకెక్కడో కానీ నువ్వు దీన్ని మాత్రం తీసుకోబోవద్దు. ఆమేన్. నీవు ఆ ఫినిషింగ్ పాయింట్ వరకు తీసుకొని వెళ్ళాలి అని ప్రభు మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖముఖులుగా ఉండొద్దు, కానీ వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. దేవునికి స్తోత్రం. ఆ ఫినిషింగ్ లైన్ని టచ్ చేయడానికి. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా సాగిపోతూ ఉండాలి. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ సేవకులతో కొన్ని రోజులు, ఆ సేవకులతో కొన్ని రోజులు, ఆ విశ్వాసులతో కొన్ని రోజులు, ఈ విశ్వాసులతో కొన్ని రోజులు, అటువంటి జీవితాలు మంచివి కావు. ఆమేన్, హల్లెలూయా. మరి అకుల ప్రిస్కిల్లాలో ఎటువంటి వాళ్ళో తెలుసా? వారు పౌలు గారితో కలిసి ప్రయాణం చేశారు. అది చాలా అద్భుతమైన మాట. ఏ ప్రయాణం అంట? అయ్యగారు ఏం చెప్తే దానికి ఓకే, ఇంక ఎక్స్ట్రా మాటలు ఉండవు. అయ్యగారికి వీళ్ళు సలహాలు చెప్పేవాళ్ళు కాదు. అయ్యగారు చెప్పినప్పుడు ఆ సలహాను తీసుకొని కలిసి ప్రయాణం చేశారు. ఏమే, ఈరోజు బుధవారం స్త్రీల కూడిక అంటే స్త్రీలందరూ వచ్చేసేవారు. అది కలిసి ప్రయాణం చేయడం అంటే. ఈరోజు శుక్రవారం అందరు ఉపవాసం ఉండాలంటే అందరు ఉపవాసం ఉండొచ్చేవారు. అది కలిసి ప్రయాణం చేయడం. ఈరోజు ఆదివారం అందరు కుటుంబాలతో రావాలంటే కుటుంబాలతో వచ్చేవారు. అది కలిసి ప్రయాణం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడే మనము దేవునికి దైవ సేవకులకు జత పని వారంగా కనబడతాం. పౌలు ఎవరికి పని చేస్తున్నాడు? క్రీస్తు కొరకు పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? నాకు తెలుసు నా కొరకు కిరీటాలు
ఎదురు చూస్తున్నాయి అంటాడు. ఆమె నేను గాలి కోసం ప్రయాసపడలేదు, నేను గురి వద్దకే పరిగెడుతున్నాను. నా గురి క్రీస్తే, ఆయన రాజ్యమే, ఆయన కిరీటాలే, కాబట్టి దాని కొరకే ఈ బాధ అంతా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు బలవంతులేనా, మేమే బలహీనులం అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వారు ఏం చేశారంట, అతనితో కూడా కలిసి ప్రయాణం చేశారు. పక్కనతో చెప్పండి, కలిసి ప్రయాణం చేశారని. ఇది రోజు సంఘాలలో అవసరమై ఉన్నది, సార్వత్రిక సంఘానికి అవసరం ఇది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. అందుకే వీరు దైవ సేవకునికి ఏమయ్యారు, జత పని వారయ్యారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, చూడండి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఏమంట, నా ప్రాణానికి తమ ప్రాణములను కూడా ఇవ్వడానికి తెగించారట. అంటే వీళ్ళ మధ్యలో ఎటువంటి బంధం ఉంది, ప్రాణంతో కూడిన బంధం ఉంది వీళ్ళకు. ఆమేన్. మా పాస్టర్ అయినే కాదు, మా దైవసేవకునే కాదు, మమ్మల్ని చంపినా మేము సావడానికి సిద్ధం. అంటే వాళ్ళ ప్రాణాలు ఏం చేస్తున్నారు, దైవ సేవకుని ప్రాణము కోసము తెగించి వారు ముందుకు వెళ్తున్నారు పరిచర్యలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభును పట్టుకున్నప్పుడు 12 మంది దాటుకొని వెళ్ళిపోయారు. దాంట్లో ఒకడు పోని, వాడు దొంగ, 11 మంది. ఆమేన్. మళ్ళీ కలుపుకున్నారు ఇంకొకరిని, 12 మంది. అయితే ఈ 12 మందిని వాళ్ళు 12 మంది గుండె నొప్పితో, షుగర్లు బీపీలు పెరిగి, బ్రెయిన్ స్ట్రోక్లతో, క్యాన్సర్లతో, లివర్ సమస్యలతో, జ్వరాలతో ఎవడు చావలే. అందరూ కూడా చంపబడ్డారు. అందరినీ కూడా హతసాక్షులుగా మార్చాడు. అందరూ రంపాలతో కొయ్యబడ్డారు. ఇట్లా గోడలలో అట్లనే పెట్టేసి గోడలు కట్టేశారు వాళ్ళు లోపల పెట్టి. అలాగే తోలు తీశారు. అంతేకాదు కొరడాలతో కొట్టారు, సిలువను తలక్రిందులో వేసి కదా. వీళ్ళందరూ హతసాక్షులయ్యారు. ఎందుకు వీళ్ళందరూ, వారి ప్రాణాలు ఎందుకు తీయబడ్డాయంటే ఒక మాట ఉంది అక్కడ, వీరు కూడా ఆ నజరేయుడైన యేసుతో కూడా ఉన్నవారు అన్న సాక్ష్యం సంపాదించుకున్నారు. వాళ్ళు యేసుతో ఉన్నారన్న సాక్ష్యాన్ని బట్టి ఈ లోకం ఆయన ప్రాణం తీసినట్టు వీళ్ళ ప్రాణాలు కూడా తీసేసింది. ఆమేన్. సో ఇప్పుడు మీరు కూడా ఒక పరిచర్యలో, ఒక సంఘంలో, ఒక సేవకులతో ఉంటే అందరికీ మీరు కూడా ఫోకస్ అయి ఉంటారు. కాబట్టి మమ్మల్ని చంపారంటే తప్పకుండా మిమ్మల్ని కూడా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అట్లా అని చెప్పి వెళ్ళిపోతే మళ్ళీ ఏముండదు మరి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హేబేలు రక్తము మాట్లాడినట్టు భరత్ కుమార్ రక్తం కూడా మాట్లాడాలి, నీ రక్తం కూడా మాట్లాడాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అటువంటి జీవితాలు మనం రుచి చూడాలి. యేసు ప్రభు నమ్ముకోగానే కూల్ ఐస్ క్రీమ్ కేకు తిన్నట్టు ఉండదు జీవితం. సల్లసల్లగా జిల్లుగా ఉండదు. ఆమేన్. వైర్యం ఉంటుంది మన భక్తిలో. ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అడ్డంకాలు వస్తాయి. ఆమేన్. సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఆమేన్. ప్రజలు మిమ్మల్ని నిందిస్తారు, ప్రజలు మిమ్మల్ని అవమానిస్తారు, ప్రజలు మీ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. ఆమేన్. మిమ్మల్ని చూసి పండ్లు కొరికే వాళ్ళు ఉంటారు, కండ్లు పెద్దగా చేసేవారు ఉంటారు, వెనక గుంతలు తవ్వేవారు ఉంటారు, కపట సహోదరులు ఉంటారు. వీళ్ళందరినీ ఎదుర్కోవాలి నువ్వు. ఆమేన్. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీసేస్తారు. సిద్ధంగా ఉండాలి అన్నిటికీ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యోబు అన్నట్టు ఈ మన దినములు యుద్ధ దినములే. వీఆర్ ఇన్ వార్ మ్యాన్. ఆమేన్. స్పిరిచువల్ వార్. ఏ వార్ ఇది? స్పిరిచువల్ వార్. ఆమేన్. ఈ యొక్క స్పిరిచువల్ వార్లో, ఆధ్యాత్మిక సంబంధమైన యుద్ధంలో మనం ఉన్నప్పుడు సావడానికైనా సిద్ధంగా ఉండాలి, చంపడానికైనా సిద్ధంగా ఉండాలి. ఏం చంపడానికి? ఒకటి, శరీర కోరికలను చంపడానికి. రెండవది, సాతాను యొక్క తంత్రములను, మంత్రాలను, సాతాను క్రియలన్నింటినీ చంపివేయడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వీరు ఆయనకు జత పనివారుగా ఎట్లున్నారంట తెలుసా? ఒకటి, వారు కలిసి పని చేశారు. రెండవది, అతనితో కూడా
కలిసి ప్రయాణం చేశారు. మూడవదిగా తమ ప్రాణాలు కూడా పెట్టడానికి వారు ఏం చేశారు? ఆ మాట మళ్ళీ చదవమ్మా, 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుట కైనను తెగించిరి. ప్రైజ్ ది లార్డ్. అంటే తెగింపుతో కూడిన జీవితం. ఎంతమంది తెగిస్తున్నారు? హల్లెలూయా, ఆమేన్. పక్కన వాళ్ళని చూసి అనండి, తెగిస్తున్నారా తప్పించుకుంటున్నారా అని. ఈరోజు మనం అందరం కూడా 3 ట్రాక్టర్ల రాళ్ళు వస్తున్నాయి. అవన్నీ కూడా మనము 3 అంతస్తుల పైకి ఎత్తుకొని పోవాలంటే ఎంతమంది ఉంటారు ఇక్కడ? 2 చేతులు లేచినాయి. వీడు చేసినా చేస్తాడని భయపడుతున్నా, నాకు తెలుసు. ఆమేన్. అంటే ఇప్పుడు అది ఎత్తాలంటే ఏముండాలా? తెగించాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ప్రాణం కూడా ఇవ్వడానికి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ అక్కుల ప్రిస్కిల్లా ఎటువంటారంటే పౌలు గారి ప్రాణం నిమిత్తం తమ ప్రాణాలను కూడా పెట్టడానికి తెగించారట. అందుకే పౌలు ఆ పత్రికలో రాస్తున్నాడు వాళ్ళ గురించి. ఆమేన్. అటువంటి వారికి వందనాలు చెప్పండి అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఒక మాట చెప్పాలంటే రిస్క్ తీసుకునే వాళ్ళు అన్నమాట వాళ్ళంతా. ఎవరు? రిస్క్ తీసుకునే కుటుంబం ఈ కుటుంబం. దేవునికి స్తోత్రం. అందుకే వీళ్ళు ఆదర్శ దంపతులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత చూడండి 18:24 అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24వ మాట. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రావీణ్యుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాటలాడనారంభించెను. ప్రిస్కిల్లా అక్కులాయు విని అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. తరువాత అతడు అకయాకు పోదలచి వచ్చినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. ఆమేన్. యేసుక్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. వావ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ సేవకులతో ఉంటే మనం సేవకులం అయిపోతాం. ప్రిస్కిల్లా ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? అలెగ్జాండ్రియా వాడైన అపోలోను ఏం చేస్తున్నారు? ఒక సైనికునిగా తయారు చేసేసారు. ఆ వ్యక్తి మంచి విద్వాంసుడు, లేఖనాలు బాగా ఎరిగినవాడు, మారుమనసు నిమిత్తం బాప్తిసం తీసుకున్నాడు, ఆత్మ నింపుదల లేడు. అంటే ఒక విధంగా చూస్తే మంచి రోషం కలిగినవాడు, దేవుని గురించి ఏదో చేయాలనే ఆసక్తి కలిగినవాడు. అయితే అటువంటి వాణిని ఈ భార్య భర్త ఏం చేస్తున్నారు తెలుసా? అపోలో యొక్క ఉజ్జీవాని పైన ఫైర్ ఇంజన్ తెచ్చి అని చల్లలే, ఏం చేశారు? ఇంకా ప్రోత్సాహపరిచారు, ఇంకా బాగా యేసుప్రభు మార్గాలను అతనికి తెలియజేశారు, యేసుప్రభు యొక్క విధానాలను తెలియజేశారు, ఇంకా లేఖనాలను బాగా అతనికి విశదించరి వానికి ప్రకటించారు. ఎంతగా అంటే ఇతడు కూడా ఒక గొప్ప సువార్థికుడిగా నిలబడే అంతగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశమందు